సిస్టర్ ఈ ఇయర్ 2025 న్యూ ఇయర్కి దేవుడు నీకు ఈ ప్రామిస్ ఇమ్మంటున్నాడు అని చెప్పేసి ఒక ప్రామిస్ ఇచ్చారండి. అదేంటంటే అదే కార్ కాకుండా ఇట్లా మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మనం చిన్న మ్యాగ్నెట్స్ లాగా వాక్యాలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్ టైప్ పెట్టుకునేవి, ఆ రూపంలో ఒక ప్రామిస్ ఇచ్చారు. ఆ ప్రామిస్ ఏంటంటే నేను నా కుటుంబము అదే ఆ వర్క్స్ ఉంటుంది కదా దేవుడు ఏ వర్క్స్ అనుదించి అది ఉంది, ఆ వర్క్స్ వచ్చింది. అయితే తర్వాత నేను సిస్టర్ షేర్ చేసిన ఒక లింక్ ద్వారా దేవుడు చూపించారు, నాకు షేర్ చేసిన లింక్ ద్వారా నేను కీబోర్డు 1 ఇయర్గా నేను నేర్చుకుంటున్నానండి. నేర్చుకొని దేవుడు కృప చేత వేరే వాళ్ళకంటే చాలా సిస్టర్ చెప్పినట్టుగా దేవునికి స్కిల్ ఇస్తానని చెప్పినట్టుగా నేను 37 ఇయర్స్ ఓల్డ్, బ్యాంక్లో వర్క్ చేస్తాను. నాకు 2 పిల్లలు 7 ఇయర్స్ 4 ఇయర్స్. ఇంత బిజీ లైఫ్లో ఉండి కూడా నేను ఆ వాగ్దానం తీసుకొని ఇంకా నేను నిజంగా నేర్చుకోగలిగాను ఈ ఏజ్లో. అండ్ తర్వాత ఏమైందంటే మే నెల ఆ టైంలో మా చర్చ్లోని కీబోర్డు మా పాస్టర్ గారు వాళ్ళ చిన్న కుమార్తె ప్లే చేస్తుంటుంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది అనమాట. మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత అతను వచ్చి అడిగింది, ఈవినింగ్ టైమ్స్ సండే ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము, నువ్వు ప్లే చేయక్క అంటే మేము అలా స్టార్ట్ చేస్తాము. ఆ చర్చ్ సెకండ్ బ్రాంచ్ మినిస్ట్రీకి దానికి దగ్గరగా ఉండే ఇల్లు మాది. సో ఈవినింగ్ టైము ప్రేయర్ తాళాలు తీయడానికి మొత్తం ఏంటంటే మా ఫ్యామిలీకి మొత్తం అప్పచెప్పేస్తుంది. అంటే మా హస్బెండ్ మేమే ఫస్ట్ వెళ్తాం, మేమే మా హస్బెండ్ చదివే తాళాలు ఉంటాయి, మేమే తాళాలు తీస్తాం, మేమే చేస్తాం, మేమే మ్యూజిక్ అన్ని సెట్ చేస్తాం. ఇది మే నుంచి ఇది జరుగుతుంది. మేము యాజ్ అ ఫ్యామిలీ మేము నలుగురం వెళ్తాం అన్నమాట. నాకు తర్వాత మొన్న లాస్ట్ వీక్ జరగలేదు ప్రేయర్ కదా, అప్పుడు నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఈ సంవత్సరం న్యూ ఇయర్ అంటే జనవరిలో సిస్టర్ ఇచ్చారు వాగ్దానము. ఇప్పుడు జరుగుతుంది చూస్తుంటే మా చర్చ్ అన్నట్టుగా మీరు యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ గోయింగ్. మా కీస్ మేము ఓపెన్ చేసి చైర్స్ అరేంజ్ చేసి నేనేమో సిస్టర్ నేను అది కీబోర్డ్ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళగానే వాళ్ళు చైర్స్ వేసుకుంటాను మా హస్బెండ్. నేను కీబోర్డ్ సెట్ చేసుకొని నేను వర్షిప్ లీడ్ చేస్తున్నాను. నిజంగా ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరినట్టు అనిపించింది, నాకు నెరవేరింది. సో స్టార్ట్ బిగిన్. సో అది నేను సాక్ష్యం చెప్దామనుకున్నాను. ప్రాపర్టీగా సిస్టర్ జనవరిలో ఇచ్చారు వాగ్దానం. ఇప్పుడు గత 5th మంత్ అంటే మనం 9th మంత్లో ఉన్నాం. సో ఇన్ని మంత్స్ మేము యాజ్ అ ఫ్యామిలీ సేవలో ఉన్నట్టుగానే, ఎందుకంటే మేమే ఎంత ఫస్ట్ అన్ని సెట్ చేసుకొని మేము వర్షిప్ రీచ్ చేసుకుంటా, అది గాడ్స్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సిస్టర్. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును.